శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. కృష్ణాష్టమి రోజున చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. హిందుమతంలో కృష్ణాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమితిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 26న కృష్ణాష్టమి జరుపుకోనున్నారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవ సందర్భంగా జరుపుకునే ఈ పండుగనాడు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతంను గుర్తుచేసుకుంటారు. కృష్ణ భక్తులు చాలామంది ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. కొందరు శ్రీకృష్ణుని అనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమాలను అనుసరిస్తారు. ఈ రోజు చేయకూడని కొన్ని పనులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణుడికి ప్రియమిత్రుడైన సుధాముడు పేదవాడు అయినప్పటికీ కృష్ణుడికి అత్యంత ప్రియమైనవాడు. కనుక ఈ రోజున పేదలను అవమానిస్తే కృష్ణుడిని అసంతృప్తికి లోను చేస్తుంది. ఈ రోజున పేదలను అగౌరవపరచకుండా వీలైతే పేదలకు విరాళం ఇవ్వడం వలన కృష్ణుడి అనుగ్రహం పొందినవారవుతారు. అలాగే కృష్ణాష్టమి రోజున చెట్లను నరకడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృష్ణాష్టమి రోజున మాంసం, మద్యం తీసుకోకూడదు. కేవలం సాత్విక ఆహారమే తీసుకోవాలి. ఈ పర్వదినాన ఎలాంటి జంతువులకు హాని చేయకూడదు. కృష్ణాష్టమి నాడు బ్రహ్మచర్యము పాటించాలి. ఈనాడు శారీరక సంబంధాల నుండి దూరంగా ఉండాలి. ఈ రోజున పవిత్రమైన మనస్తో కృష్ణుడిని పూజించాలి. ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పాటించకపోతే కృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అవుతాయి. కృష్ణుడికి ఆవులు ఎంత ప్రియమైనవో మనకు తెలిసిందే. తన చిన్నతనం అంతా ఆవులతో గడిచిందనే చెప్పొచ్చు. కాబట్టి కృష్ణాష్టమి రోజును ఆవులను పూజించే వ్యక్తికి తప్పక కృష్ణుడి ఆశీస్సులు లభిస్తాయి. గోశాలకు విరాళము ఇవ్వడం లేదా ఆవుకు ఆహారాన్ని అందించడానికి సహాయం చేస్తే మంచిది. కృష్ణాష్టమి రోజున తులసి ఆకులను కోయరాదు. కాని విష్ణువుకి సమర్పించడానికైతే కోయవచ్చు. ఎందుకంటే తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రియమైనది. కాబట్టి తులసికి ప్రీతిపాత్రమైన విష్ణువుకి సమర్పించడానికి తులసి ఆకులను కోయవచ్చు. కృష్ణాష్టమి రోజు కొంతమంది ఉపవాసం ఆచరిస్తారు. ఈరోజు ఉపవాసం చేసేటప్పుడు ఎటువంటి నియమాలు అనుసరించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. కృష్ణాష్టమి రోజు కృష్ణుడి బాలరూపాన్ని పూజిస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధమైన ఆచారాలను అనుసరిస్తూ కృష్ణాష్టమి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం కూడా ఉంటారు. కృష్ణాష్టమి వ్రతాన్ని చేయాలనుకునేవారు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే పగటిపూట నిద్రపోకూడదు. ఉపవాసం సమయంలో పండ్లు తప్ప మరే ఏ ఇతర ఆహారం తీసుకోకూడదు. మరుసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఉపవాసం విరమించాలి. కృష్ణాష్టమి రోజున భక్తులు తప్పనిసరిగా కృష్ణుడి ఆలయాన్ని సందర్శించాలి. భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉండాలని అనుకునేవాళ్లు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకుని స్నానం చేయాలి. కృష్ణుడి విగ్రహానికి స్నానం చేయించాలి. కృష్ణుడి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి చేతిలో తులసి ఆకులు పట్టుకుని ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి. అలాగే కృష్ణుడికి పూజ చేసుకుని నైవేద్యాలు సమర్పించాలి. రోజంతా రాధాకృష్ణ నామాలు జపిస్తూనే ఉండాలి. కృష్ణుడి పట్ల మీకున్న అచంచలమైన ప్రేమను తెలియజేసే విధంగా నిబద్ధతతో మీరు ఉపవాసం ఉండాలి. కృష్ణాష్టమి రోజు ఇంట్లో ప్రసాదం సిద్ధం చేయాలి. పాల ఆధారిత స్వీట్లు ఎక్కువగా సమర్పిస్తారు. పూజ రోజున ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించకూడదు. ఎవరినీ అగౌరవపరచకూడదు. అందరితో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించాలి. శ్రీకృష్ణుడు ఎప్పుడు గోవుల పట్ల అమితమైన వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు. అందుకే వాటిపట్ల దయతో వ్యవహరించాలి. అన్ని జంతువుల పట్ల కరుణ చూపాలి. ఏ జంతువుకు హాని తలపెట్టకూడదు. జంతువులకు ఆహారం, పానీయం అందించడం వల్ల కృష్ణుడి ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది. శ్రీకృష్ణుడును పూజించేటప్పుడు కృష్ణుడికి ఇష్టమైన నెమలి ఈక, వేణువు, వెన్నవంటివి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. గోమాత విగ్రహాన్ని కూడా పెట్టవచ్చు. ఇవి కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి. తమ ఇంట్లోకి చిన్ని కృష్ణుడిని ఆహ్వానిస్తూ చాలామంది ఇంటి ముందు కన్నయ్య పాదాలు వేస్తారు. ఇంటిని అందంగా అలంకరిస్తారు. శ్రీకృష్ణాష్టమినాడు శ్రావణమాసంలో లభించే పళ్ళు, సొంఠి, బెల్లం కలిపిన పెరుగు, వెన్న, జున్ను, మీగడ,
రుచికరమైన వంటకాల్లో ఏదైనా తయారుచేసి శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అలాగే కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణ భగవానుడిని ఒక్కొక్క రకం పుష్పంతో పూజిస్తే ఒక్కొక్క రకం ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణాష్టమి రోజు కన్నయ్యను జాజిపూలతో పూజించినట్లయితే ఉద్యోగంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. పారిజాత పూలతో ఆరాధిస్తే జాతకంలో ఉన్న 12 రకాల కాలసర్ప దోషాలను తొలగించుకోవచ్చట. పద్మ పుష్పాలతో కన్నయ్యను పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధించి శ్రీమంతులు అవుతారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మల్లెపూలతో ఆరాధిస్తే శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు ఇట్టే నయమవుతాయంటున్నారు. గన్నేరు పుష్పాలతో పూజిస్తే కవిత్వం, వాక్చాతుర్యం పెరుగుతుందని చెబుతున్నారు. తుమ్మి పూలతో కృష్ణాష్టమి రోజు కృష్ణుడిని ఆరాధిస్తే ఆయన పట్ల భక్తి మరింత పెరుగుతుందంటున్నారు. నందివర్ధనం పుష్పాలతో పూజిస్తే సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తాయని చెబుతున్నారు. తెల్లజిల్లేడు పూలతో ఆరాధిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి ఏర్పడుతుందట. పొద్దుతిరుగుడు పుష్పాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయంటున్నారు. అలాగే ఈ రోజు మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఆల్కహాల్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. కృష్ణాష్టమి రోజున చెట్లను నరకడం చాలా దురదృష్టమని అంటుంటారు. మహాభారతంలోని కృష్ణ భగవానుడు తాను అన్నింటా ఉన్నానని, అంతటా ఉన్నానని, ఆయనలో అంతా ఉందంటూ సెలవిస్తారు. ఒక కుటుంబంలోని సభ్యుల సంఖ్యకు తగినన్ని మొక్కలు నాటాలి. ఇలా చేస్తే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుందన్నది ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్న మాట. ముఖ్యంగా పెళ్లైన కొత్త జంటలు చెట్లను నరకటంగానీ, మొక్కలు తుంచటంకానీ చేయకూడదంటుంటారు. అలా చేయటం వల్ల తమకు సంతాన సంబంధిత దోషాలు వర్తిస్తాయని చెప్తుంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.